నమస్తేనండి, అందరూ ఎలా ఉన్నారు? మీ ఇంట్లో ముద్దులకే చిన్నారులు ఉన్నారా? మీకు కొడుకో కూతురో జన్మించారా? అయితే వాళ్ళకి పేర్లు ఎలా నిర్ణయించాలి అనే ఒక ఆరాటం అనేది మీరు చెందుతున్నారా? అంతే కదండి. లేక లేక కలిగినటువంటి సంతానంలో ఎంత సంతోషంగా ఉంటారు పిల్లలు. అంటే వాళ్ళ పిల్లలు జన్మించిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారండి. మా కొడుక్కి మంచి పేరు పెట్టాలి, నా కూతురికి మంచి పేరు పెట్టాలి, చూస్తే బాగుండాలి, యూనిక్గా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. నేను కొన్ని గ్రంథాల నుండి చూస్తాను. కొందరు లలిత సహస్రనామాల నుండి, 1000 నామాల వాడు వెంకటేశ్వర స్వామి నుండి కూడా కొన్ని పేర్లు తీసుకొచ్చుకుంటారు. అలా రకరకాలుగా తల్లిదండ్రులు గూగుల్లో కానీ రకరకాలుగా సెర్చ్ చేస్తుంటారు. కొన్ని నేమ్స్ బుక్స్ కొని మరి సెర్చ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మీరు అంతా బాగానే ఉంటుందండి, కానీ మీరు చేసే ఒక తప్పు ఉంటుంది. పేరు పెట్టారు, కానీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు పెట్టలేరు. అంతే కదండి. మీరు పిల్లలను కన్నారు మాత్రమే, పిల్లల తలరాతను మీరు కనలేదు. భగవంతుడు మీకు అదొకటి ఇచ్చాడు, అంతే కదండి. అదేవిధంగా మీరు పేరు పెడతారు అంతే, ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు చూడలేరు. ఆ సంఖ్యాబలాన్ని డిగ్రీస్లో ఫ్రీక్వెన్సీలో కనుక పిల్లోడికి పెడితే క్లాస్లో ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్, ఆరోగ్యంలో ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్, ఉద్యోగంలో ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్, వ్యాపారంలో ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్, ఇలా ఎప్పుడు కూడా మీ జీవితంలో మీ పిల్లవాళ్ళు దేంట్లో కూడా ఫస్ట్ 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 గానే ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయిస్తే మీ పిల్లవాడు జీవిత కాలం కూడా ఫస్ట్ గానే ఉంటాడు.